వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణ రాజీనామా వ్యవహారం ఇప్పుడు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తీరు మీద విమర్శలు దారితీస్తోంది. జయమంగళ వెంకటరమణ స్వయంగా వచ్చి రాజీనామా ఆమోదించాలి అని కోరడమే కాకుండా ఇప్పటికే ఆయన జనసేన పార్టీలో చేరిపోయి ఆ పార్టీ కండువాతో విచారణకు హాజరయ్యాడు. అంటే రాజకీయంగా ఆయన తన వైఖరిని స్పష్టంగా ప్రకటించినట్టే. అయినప్పటికీ సంతృప్తికరమైనటువంటి కారణాలు లేవు అంటూ రాజీనామాని తిరస్కరించడం ఇది సాధారణ ప్రక్రియ? నో. ఎందుకు అనంటే ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ అంశాన్ని లాగుతూ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అనుమానం అంటూ ఏం లేదు. ఇక్కడ వివాదం అంతా కూడా ఒకటే. గత నిర్ణయాలతో ఒకసారి పోల్చి చూసుకున్నప్పుడు మరి ఇదే చైర్మన్ గారు గతంలో ఎమ్మెల్సీలు పార్టీ మారతారేమో అనేటువంటి అనుమానం రాగానే పూర్తి స్థాయిలో విచారణ కూడా లేకుండానే వాళ్ళ మీద అనర్హత వేటు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రఘురాజు, విశాఖపట్నానికి చెందిన రఘురాజు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ, ఆయన నేను పార్టీ మారట్లేదు మొర్రో అని చెప్పినప్పటికీ కూడా పార్టీ మారిపోతున్నారు అంటే ఇమ్మీడియట్గా వేటు వేసేశారు. అప్పట్లో ఇంకేం లేదు, కఠినమైనటువంటి ముందస్తు చర్యలు తీసేసుకున్నారు గౌరవనీయ మోషేన్ రాజు గారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అధికారంలో లేరు. మండలిలో ఉంది, ఓకే, మండలిలో ఒక 30 మంది దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు, బలం ఉంది వైఎస్ఆర్సీపీకి. కానీ అయ్యా మేము వైసీపీలో ఉండలేకపోతున్నాం, మేము రాజీనామా చేస్తున్నాం. వాళ్ళు ఏమీ పార్టీ ఫిరాయించలేదు, రాజీనామా చేశారు. రాజీనామాలు చేస్తే ఆమోదించడానికి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియట్లేదు. ప్రత్యక్షంగా పార్టీ మారిపోయి రాజీనామా ఇచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసి చివరికి దాన్ని తిరస్కరించి మరి ఇదేమనుకోవాలి? ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి చైర్మన్గా, మండలి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇది డబుల్ స్టాండర్డ్ కాదా? ఎక్కడ పాటిస్తున్నారు సమన్యాయం అనేటువంటిది? రూల్ ఎక్కడ ఫాలో అవుతున్నారు? లేదు. ఇప్పుడు ఇంకొక పెద్ద విమర్శ, పార్టీని వీడిపోయిన 5 ఎమ్మెల్సీల రాజీనామాలు కూడా ఆమోదించకపోవడంతో వాళ్ళు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని అమ్మనబూతులు తిడుతున్నారు. టెక్నికల్గా వాళ్ళు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలుగానే కొనసాగించాలి అని వీళ్ళు చూడడం రాజకీయ విచిత్రం కాదా? ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే వాళ్ళని ధిక్కరించి వెళ్ళిన వాళ్ళ మీద అనర్హత వేటు కోరుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. అలాగే 4 ఎమ్మెల్యేలు అప్పట్లో వెళ్ళిపోయారు. వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్, తర్వాత ఇంకో ఇద్దరు, వాసుపల్లి గణేష్ ఒకళ్ళు, తర్వాత ఇంకొక ఆయన, మొత్తం 4 వెళ్ళిపోతే 4 మీద అనర్హత వేటుకు తెలుగుదేశం పార్టీ పట్టుబడితే తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేయలేదు కదా, వాళ్ళని తీసుకెళ్ళి స్పెషల్ ఎమ్మెల్యేలుగా, ప్రత్యేకమైనటువంటి ఎమ్మెల్యేలుగా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నారు. అక్కడ పార్టీ ఫిరాయింపు రాలేదు పాపం. మరి అంటే తెలంగాణలో ఉన్నంత అవుట్రేజ్ ఇక్కడ రాలేదు. ఎందుకంటే 151 మంది బలం ఉంది, మీరేం చేస్తారు, ఆఫ్టర్ ఆల్ 21 మంది ఉన్నారు అని చెప్పని చేసినటువంటి ప్రహసనం అదంతా కూడా. అండ్ ఆఫ్టర్ దట్ ఏమైంది? అమరావతికి మద్దతుగా, లేదు విశాఖ స్టీల్ ప్లాంట్కి మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే రాజీనామా ఎన్నికలకి ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో ఉంటాయి అనగా అప్పుడు ఆమోదించారు. మరి అప్పుడు తమ్మినేని సీతారాం చేసిన పని ఇప్పుడు ఈయన కూడా చేస్తున్నారు. ఏంటంటే మాకు వద్దురా నాయన, మేము వెళ్ళిపోతాను నీతోటి, మీతో సంసారం మా వల్ల కాదు అని చెప్పి మొత్తుకుంటూ ఉంటే, లేదు మీరు మాతోటే ఉండాలని బలవంతంగా వీళ్ళు చేసేదాన్ని ఏమనాలి? అంటే మాకు బలం ఎక్కడ తగ్గిపోతుందో, మండలిలో బలం తగ్గిపోతే మనం మాట ఉండదు, అక్కడ మన పనులన్నీ కూడా ఇంకా చేరవు. ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. అసెంబ్లీకి ఎలాగో వెళ్ళం, మండలిలో కూడా ఇది అంటే ఇంకా చర్చలు కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ బిల్లు పాస్ అయిందంటారు, అక్కడ బిల్లు పాస్ అయిందంటారు, వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. కాబట్టి లేదు మనకు అక్కడ బలం ఉండి తీరాల్సిందే అనుకుంటారు. ఏమవుతుంది? ఇంకో 2 ఏళ్ళు చూస్తారు. ఇంకో 2 ఏళ్లలో కూడా, ఇంకో ఏడాదిలో ఇంకా చాలామంది ఎమ్మెల్యేల మీద అనర్హత పడుతుంది. రిజైన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు అయిపోతుంది. అప్పుడేమవుతుంది? మొత్తం ఎమ్మెల్సీ స్థానాలన్నీ కూడా, మొత్తం ఎమ్మెల్సీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి వెళ్తాయి. 29 ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా పూర్తిగా కౌన్సిల్ అంతా మిగిలేది కూటమి పార్టీతోటే ఉంటుంది. ఫర్ అన్ ఇన్స్టాన్స్ 29లో పొరపాటున గ్రహపాటున జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. 175 సీట్లు అయితే డెఫినెట్గా రావు, కానీ ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. ముఖ్యమంత్రి అయ్యాడని అనుకుందాం. అప్పుడేం చేస్తాడు? వెంటనే మండలిని రద్దు చేసేయాలి అంటాడా? అంటే మనకు అలవాటే కదా, అప్పట్లో కూడా ఇంతే కదా. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పనితీరు చేస్తున్నారు. అప్పుడేమో అవినీతి చేయడానికి, అక్రమాలు చేయడానికి మండలిని అడ్డం పెట్టుకుని చేద్దాం అనుకున్నారు, అందుకే రద్దు చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వచ్చి ఏంటంటే
అబ్బే లేదు లేదు అనేటువంటి విధంగా ఈ డబుల్ స్టాండర్డ్. ఉన్న వాళ్ళందరూ మాకు వద్దు ముర్రు అని అంటుంటే ఇక్కడ పరిస్థితి పూర్తిగా రివర్స్. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చినా సరే లేదు లేదు నాకు మీ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేదు అంటూ మోషేన్ రాజు గారు తిరస్కరిస్తున్నారు. సంఖ్యాబలం తప్ప ఇంకోటి ఏం లేదు. రాజీనామాలు చేస్తే ఆ స్థానాలు మనకు ఎలాగో రావు, ఎందుకంటే ఎమ్మెల్యేలు లేరు, 11 మందే. 11 మంది ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ అనేది రాదు. ఉప ఎన్నికలు వస్తే ఓటమి ఎదురవుతుంది అనేటువంటి లెక్కలు ఈ నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయనేటువంటిదే ఒక నిర్దిష్టమైన అభిప్రాయం. అంటే కేవలం రాజకీయాల లెక్కల కోసమే రాజ్యాంగ ప్రక్రియల్ని వాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టం అవుతోంది. మాట్లాడితే విలువలు నైతికత గురించి మాట్లాడే ఈ లీడర్లు వాళ్ళ పార్టీని బహిరంగంగా విమర్శిస్తూ ఇతర పార్టీలో చేరిన వారిని అధికారికంగా ఇంకా మావాళ్లే, అంటే మావాళ్లే మమ్మల్ని తిడుతున్నారు, మావాళ్లే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని చూపించుకోవడం లాగా అది ఎలా సమర్థించాలి? రాజీనామాలు ఇచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా పదవుల్లో ఉంచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఒకే పదవిలో ఒకే వ్యక్తి తీసుకున్న నిర్ణయాల్లో ఇంత వ్యత్యాసం కనిపించడం, అది కూడా రాజ్యాంగబద్ధ పదవిలో. గతంలోనేమో వేగంగా చర్యలు తీసుకుని ఇప్పుడు మాత్రం అవన్నీ తిరస్కరిస్తూ పార్టీ వీడిపోయినటువంటి వాళ్ళని టెక్నికల్గా కొనసాగించడం మోషేన్ రాజు గారి డబుల్ స్టాండర్డ్ని సూచిస్తున్నాయి. ఆయన పంధా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఆయన కూడా చేస్తారు. ఆయనంతటా ఆయన నిర్ణయం తీసుకునేది ఏం లేదు అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఈయన కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఈ పనులన్నీ చేస్తున్నారు, మరి దానికి ఏం సమాధానం చెప్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జయమంగళ వెంకటరమణ, రఘురాజు, ఇంకా చాలామంది ఉన్నారు ఎమ్మెల్సీలు, అందరూ కోర్టుకు వెళ్ళారు. అందరి విషయాల్లో వాళ్ళు రాజీనామాని యాక్సెప్ట్ చేయడానికి మీకు ఇబ్బంది ఏంటి అని అడిగినా కూడా సమాధానం లేకుండా ఉంది మోషేన్ రాజు గారి దగ్గర. ఆయన అనడానికి ఏముందిలేండి, పైన అధిష్టానం ఏం ఆదేశిస్తే అదే చేయాలి, అంతకుమించి పార్టీ పరంగా ఇంకేం లేదు. కేవలం ఆయన పేరుకి మాత్రమే గౌరవ కౌన్సిల్ చైర్మన్. వైసీపీ పరంగా చూస్తే జస్ట్ డమ్మీ అంతే. ఈ మాట కాస్త కఠినంగా ఉన్నా ఇది వాస్తవం. పైన ఏ ఆర్డర్ వస్తే అదే అమలు చేయాలి తప్ప ఆయనకంటూ అక్కడ డిస్క్రిప్షన్ లేదు యాజ్ అ చైర్మన్. చూద్దాం, ఇప్పటికైనా కాస్త మనసు మార్చుకొని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారా, లేదు పార్టీ పరంగానే పనిచేస్తూ మండలి చైర్మన్ అనేటువంటి పదవికి ఉన్న పరువును కూడా తీస్తారా? చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.